నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారా? అందులో భాగంగానే RRR ఫార్ములాని అనౌన్స్ చేశారా? ఆ తర్వాత ఏం చేయబోతున్నారు? మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అలానే పొత్తులో మూడో పార్టీ పక్షాన పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? ఢిల్లీ ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ నాయకురాలు అలానే అడ్వకేట్ రజనీ గారు మనతో ఉన్నారు. రజనీ గారు, నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి. రజనీ గారు, ఏంటి అనూహ్యంగా ఇది టీ కప్పులో తుఫాన్ అనుకోవాలా, లేదంటే సునామీకి ముందు ప్రారంభమైనటువంటి అంకురార్పణ అనుకోవాలా? రెండు కాన్స్టిట్యున్సీస్ RRR ఫార్ములా అనేది ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. దీనిపైన చర్చ జరుగుతోంది. నెక్స్ట్ కూడా రూట్ మ్యాప్ రెడీగా ఉంది పవన్ కళ్యాణ్కి, అందుకని ఆయన అంత దూకుడుగా వెళ్తున్నారు అంటున్నారు. ఏం జరుగుతోంది? ముఖ్యంగా మీరే అన్నారు టీ కప్పులో తుఫాన్ లాగా. సో ఏదైతే రెండు పొత్తులు, అంటే పొత్తుకు సంబంధించి ఇటు బీజేపీతో కానీ ఇటు టీడీపీతో కానీ కలిసి పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మం చాలా క్రిటికల్ గా ఉంటుందండి. అటు వాళ్ళని బాధింపకూడదు, ఇటు వీళ్ళ వల్ల అంటే వీళ్ళతో బాధింపబడకూడదు. అందులోనూ నిన్నటి రోజు జరిగినటువంటి ఇష్యూలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సంబంధిత మండపేట వారి జన సైన్యానికి క్షమాపణ కూడా చెప్పుకున్న తరుణం చూసాం. దాన్ని ఆయన విజ్ఞతగా ఔదార్యంగా మనం భావించాలి. ఎందుకంటే పొత్తు ధర్మంలో సీట్ల గురించి డిక్లేర్ అయిన తర్వాత ఒకరినొకరు డిస్కస్ చేసుకొని కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది, కొంతమందిని కాంప్రమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ రావాల్సినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక మీడియా ముఖంగా ఒక స్టేజ్ మీద బహిరంగంగా మండపేట సీటు మన టీడీపీ అభ్యర్థిదే అంటే మరి జనసేన ఏం చేయాలా? సో అదే రకంగా జనసేన అంటే టీడీపీ వచ్చిన చోట జనసేన కామ్ అయిపోతుంది, అది కామన్. కానీ అది ముందే డిస్కస్ చేసుకుంటే మా సమక్షంలో మేము ఆయనకి ఆ సీటు డిక్లేర్ చేసి ఉండేవాళ్ళం. అదే రకంగా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. సీట్ల విషయంలో కూడా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎన్ని సీట్లు అనేటువంటి విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది. బహుశా అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేసేస్తున్నారేమో అని అందరూ అనుకున్నారు. సడన్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడేసరికి వైసీపీ నాయకులు ఏమన్నారంటే ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? సార్, ఖచ్చితంగా కలిసి ఆడుతున్న నాటకం అని మీరు భావించండి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేస్తే అతనికి చెప్పకుండా ఇతను 2 సీట్లు అనౌన్స్ చేశారు. మీరు అంటే వైసీపీ వాళ్ళు డ్రామా అని అనుకుంటే, ఇద్దరు కలిసి ఆడుతున్నారు అనుకుంటే, ఎవరి సీట్లు వాళ్ళకి క్లారిటీగా ఉంది. అదే మండపేటలో మా జనసైనికుడికి సీట్ ఇవ్వాలంటే అది మీరు అన్నట్టుగా తుఫాన్ ముందు వచ్చే సునామీ లాంటిదని మరి భావించవచ్చు. మండపేట కాదు, రాజోలు, రాజానగరం, అది ఆల్మోస్ట్ కొద్ది గొప్ప మన జనసేనకి సంబంధించి ఫేవర్ సీట్. సో ఎక్కడ కూడా వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ లేదండి. వాళ్ళకి పూర్తి క్లారిటీ ఉంది నాయకులకి. కాకపోతే క్యాడర్ లో ఉండేటటువంటి మా జన సైన్యానికి కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొంత బాధగా ఉంటే అన్నయ్య నిన్న మళ్ళీ ఊపిరి పీల్చుకో మహిష్మతి అన్నట్టుగా నిన్న అంత ప్రశాంతంగా జరుగుతున్నటువంటి మీటింగ్ మధ్యలో అసలు మరి వాళ్ళు పొత్తు ధర్మం వీడారు కదా, 2 సీట్లు డిక్లేర్ చేశారు కదా, మరి మనం కూడా చేద్దామా 2 సీట్లు అంటే అసలు థియేటర్ రీసౌండ్ వచ్చింది అంటారు చూడండి. ఆ మాదిరిగా నిన్న మీటింగ్ హాల్ మొత్తం కిక్కిరిసిపోయి రీసౌండ్ వచ్చింది. మేము ఆయన నుంచి ఎక్కువ అది ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆయన ప్రశాంతంగా ఉంటారు. మేము ఆయన గట్టిగా మాట్లాడాలి, వారిని విమర్శించాలి. ఏంటి మరి RRR ఫార్ములా చెప్పారు, రిపబ్లిక్ డే రోజు రాజోలు, రాజానగర్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఏంటి, RSS ఫార్ములా ఏమైనా ఉందా? XXX, RRR ఉండదండి. నిన్నటి రోజు మా క్యాడర్ ని సాటిస్ఫై చేయడానికి, సంతోష పెట్టడానికి పొత్తు ధర్మంగా వాళ్ళు 2కి చెప్పారు కాబట్టి మనం కూడా 2 అనౌన్స్ చేసుకుందాం అంటూ నిన్న రిపబ్లిక్ డే రోజు మాకు మంచి సంతోషకరమైన పరిణామాలు కల్పించినాయండి. అదే రకంగా చాలా మందికి అనుమానం ఏంటంటే ఇక పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేసింది. చూస్తున్నాం మీరు శృతి మించిపోతున్నారు, ఇక అన్నీ అనేస్తారేమో, వాళ్ళిద్దరు ఎప్పుడు విడిపోతారా అని గోతికాడ నక్కల్లా కూర్చున్న వాళ్ళకి అరే రే ఇక పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది, ఇక రంగంలో దిగుతున్నాడు, హుకుం పవన్ కా హుకుం అన్నట్టు జారీ చేసేస్తారేమో అని ఎక్కడ వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్న తరుణంలో అన్నయ్య ఓపిగ్గా వ్యూహం ఏంటో నాకు తెలుసు, అవతలోడు తెర మీదకి ఎక్కించాడు. మనం వ్యూహం అనేది ఎలా ఉందో రాష్ట్రంలో ప్రజలకి రంగంలోకి దించుతున్నాం.
సో ఖచ్చితంగా రానున్న కాలంలో శుభ పరిణామాలే రాష్ట్రానికి పట్టిన భోగిపేడ వేడబోతుంది అంటూ ఎందుకు ఇంకా సీఎం 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 అని మీరు ప్రగల్భాలు పలుకుతారు? 2019 మీరు చెప్పినట్టుగా ఇన్ని చోట్ల పోటీ చేసాం, నన్ను కూడా అసెంబ్లీకి పోనివ్వలేదే. ఇంకా కూడా బలపడాలి, మనం ఇంకా బలపడాలి, తలపడాలి, తర్వాత నిలబడాలి. ముందే నిలబడిపోతామంటే కింద పడిపోతున్నాం. ముందు బలపడదాం, తర్వాత తలపడదాం, తర్వాత నిలబడదాం. సో ఇదొక ఫార్ములా అండి. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీకు తెలుసు, టీడీపీతో కలిసి వర్క్ చేశారు. తర్వాత ఆయన కాంగ్రెస్ తో కలిసి వర్క్ చేశారు. ఇద్దరిని వదిలేసి సింగిల్ ఎజెండాగా వెళ్ళాడు. వాళ్ళిద్దరిని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీడీపీకి ఒక కేసీఆర్ ప్రభుత్వం ఒక బ్రాండ్ గా నిలబడింది. అంటే ఇక్కడ వ్యూహ ప్రణాళికల్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోవాల. అంతేకాని మీ మాటలు వింటే, లేకపోతే మీరు ఎప్పుడు చూడ మీటింగ్ పెట్టని సీఎం 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 అని కేకలే పెడతామండి. పని చేయకుండా ఎలా అవుతాం సీఎం? గ్రౌండ్ లెవెల్ నుంచి 1/3 లో మనం నిలబడాలి. అంటే అక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే వార్డు స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి, పంచాయతీ స్థాయి నుంచి, కార్పొరేటర్ స్థాయి నుంచి జనసేన ఎప్పుడు నిలబడి బలపడుతుందో అప్పుడే మనం తలపడదాం. అంతేకాని ముందుగానే దూకడం అంటే అది అవ్వదు. మాటలు ఆడుకున్న తేలిక అంటే కాదు. మరి ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటంటే నియోజకవర్గాల పైన ఒక ఫోకస్ చేశారు, 2 కాన్స్టిట్యున్సీలు అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు, దానికి సంబంధించి సీట్ల సర్దుబాటు పైన కూడా అక్కడే ఒక స్పష్టత ఇస్తారండి. రూట్ మ్యాప్ రెడీ అయిపోయినట్టేనా బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళడానికి సంబంధించి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేస్తారా? అంటే ఖచ్చితంగా బీజేపీతో పొద్దుతోనే నడుస్తుంది అనేది 100% ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, జనసేన ఎక్కడి నుంచోవాలి, వీటన్నిటికీ వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని మళ్ళీ టీడీపీ దగ్గర ఒక డిస్కషన్, ఇప్పటికీ ఒక 6-5 డిస్కషన్స్ అయిపోయినాయండి. అంటే టీడీపీకి, జనసేనకి ఎవరెవరు పర్సన్స్ అనేది టికెట్స్ కూడా ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఈవిడే పనిచేయాలి, ఇక్కడ ఇతనే ఉండాలి, ఇక్కడ కొత్త అభ్యర్థులు తీసుకురావాలి, ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంచాలంటూ ఆల్మోస్ట్ 175 డిక్లేర్ అయిపోయిందండి. సో వాళ్ళని ఎప్పుడు బయటికి అనౌన్స్ చేయాలి? సో అదే మూమెంట్ లో ఎక్కడైతే మిగతా వాళ్ళ దగ్గర వ్యతిరేకత వస్తుంది, సో ఆ వ్యతిరేకతని మనం ఎలా కన్విన్స్ చేయగలగాలి? ఈ వ్యూహం నడుస్తుందే గానీ సీట్లు అయితే ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయినట్టేనండి. కొంతమందికి ఇన్ఛార్జీలు ఇచ్చారు. సత్తెనపల్లి కన్నా గారు వర్క్ చేసుకున్నారు, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు గారు వర్క్ చేసుకున్నారు, కొన్ని చోట్ల కొన్ని మంది వర్క్ చేసుకున్నారు. మొన్న గుడివాడలో ఒక అభ్యర్థి పేరు ప్రకటించారు, మండపేటలో ఒకటి ప్రకటించారు. మాకు కూడా బొల్సెట్టి సీని గారు కొంతమంది ఉన్నారు, అదే రకంగా ఆమంచి స్వాములు గారు కొంతమంది, కాందుల దుర్గేష్ గారు కొంతమంది. వీళ్ళందరూ కూడా ఎవరి గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి. మీకేం తెలియని క్లారిటీ ఏంటంటే సీట్లు బయటికి అనౌన్స్ చేయలేదు కదా అని. ఎవరి సీటు వాడికి క్లారిటీ ఉంది. కొంచెం కాంట్రవర్సీ వచ్చే దగ్గర కూల్ గా ఎలా రిసీవ్ అవ్వాలనేది ఒక వ్యూహం, అంతకు మించి ఏం లేదండి. కానీ 5వ లిస్టు 6వ లిస్టు వస్తే మళ్ళీ అసంతృప్తులు బయటకు వస్తారనేటువంటి వెయిటింగ్ లిస్ట్ కోసం మీరు ఉన్నారనేది ఒకటి చర్చ నడుస్తుంది. అలాంటిది ఏమైనా ఉందా? సార్ నిన్న మా అన్నయ్య చెప్పింది నాది చాలా పెద్ద మనసు అని. ఆ పెద్ద మనసులో ముద్రగడ గారు వచ్చేసారు, ఆ పెద్ద మనసులో బాలశౌరి గారు వచ్చేసారు. ఆ పెద్ద మనసులో ఇంకెవరెవరు రాబోతున్నారో మేము స్టిల్ ఈగర్ గా వెయిటింగ్ అండి. సో అది ఎలా ఉంటుందో అన్నయ్య విశాల ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు, కలిసిన వెంటనే ఇది ఒక డిక్లేర్ అవుతుంది అంటే అటువైపు జాయిన్ అవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు, అలానే ఇటువైపు కూడా ఆహ్వానిస్తాం అనేటువంటి ధోరణి. కానీ ఎప్పుడు జరుగుతుంది ఆ సన్నివేశం అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ లోపు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని చేసుకునివ్వండి. ఎందుకంటే ముద్రగడ గారికి ఎంపీ సీట్ ఇస్తాం, వాళ్ళ అబ్బాయికి ఒక ఎమ్మెల్యే సీట్ వస్తాం, మీ ఆధ్వర్యంలో ఒక మినిస్ట్రీ ఇస్తాం అంటూ వాళ్ళు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. అన్ని ఆఫర్లని వదులుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడడం కోసం ముద్రగడ గారు తరలి వస్తారు. అదే రకంగా జగనన్న గారి ఆత్మ బాలశౌరి గారు ఒక బ్రాండ్ అన్నమాట. ఆ బ్రాండ్ కూడా బచ్చి అనుకుంటూ ఈరోజు మా దగ్గరికి వస్తున్న తరుణాలు, అసలు వాళ్ళు జాయిన్ అవడం కూడా బ్రాండ్ గా ఓపెనింగ్ అద్దరిపోవాలి, బ్లాక్ బస్టర్ అయిపోవాలి అనే ఒక వ్యూహంతో ఉన్నారండి. ముద్రగడ గారు జాయినింగ్ కానీ, బాలశౌరి గారు జాయినింగ్ కానీ చూస్తే పాపం మిగతా వాళ్ళ కూడా టీడీపీలోకి వెళ్ళిపోవడం చూసాం మనం. కృష్ణదేవరాయలు కూడా ఈ కరప్షన్స్ నాకు చేత కాదు, ఈ చెక్క భజన నాకు చేత కాదంటూ మొదటి నుంచే దూరంగా ఉన్న తరుణాలు మనకు తెలుసు. సో మీరు అన్నట్టుగా 5th లిస్ట్ కోసం రాష్ట్ర ప్రజలు వెయిటింగ్ అండి, ఇంకెంత మంది దగ్గర అసమ్మతి ఉందని. అదే రకంగా నిజాయితీగా పోరాడే యోధుడు, పోరాట పటిమ కలిగిన వాడు, డబ్బు మీద ఎటువంటి ధ్యాస లేని వ్యక్తి, అందరినీ సోదర సమానంగా చూడగల వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారండి.
అదే రకంగా నాగబాబు గారు ఈ మధ్య కాలంలో పల్నాడులో ఒక కాపు మీటింగ్ కండక్ట్ చేశారట, అమలాపురంలో కండక్ట్ చేశారట, 2-3 అంటే అన్ని పరిసర ప్రాంతాల్లో కాపులకి మీటింగ్ కండక్ట్ చేసి కులం కార్డు మీద ఏ రాజకీయ పార్టీ నిలబడకూడదు, అసలు నిలబడదు. మనం కులంలో ఉన్న వాళ్ళం పెద్దన్న పాత్ర పోషించాలా, కాపులు అనేటప్పటికి ఇది కాపు పార్టీ అని ముద్ర వేస్తున్నారు. ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఎస్సీలకి ప్రాధాన్యత ఇవ్వాలా, ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ. మనం వెనకాలే ఉండి ఒకళ్ళని ముందుకు పంపిస్తే మనం పెద్దన్న పాత్ర అవుతుంది. మనం ముందుకెళ్ళాలి, మనకి ఎమ్మెల్యే సీట్లు కావాలి, కాపులు అంటే కాపులే కనపడతారు. ఈ రోజు కూడా టీడీపీలో గమనిస్తే కమ్యూనిటీకి సీట్లన్నీ వెనక్కి పెట్టి మిగతా అన్యులకి సీట్లు ఇవ్వడం ప్రయారిటీగా పెట్టుకుంటారండి చంద్రబాబు గారు. కాపులకి ఈ సీటు కదలనివ్వరండి, ముస్లిం మైనారిటీ సీట్లు కదలనివ్వరండి, దళితుల సీట్లు కదలనివ్వరండి. త్యాగం చేసేవాడు ఎవరన్నా ఉంటే వాడు కేవలం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అనమాట. అంటే కమ్మ కార్డు వాళ్ళు మాత్రమే ఈ సీట్ను వదిలేసుకో, ఈ సీట్ కాపమ్మాయి బాగా మాట్లాడుతుంది వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇది అతను మైనారిటీ అతను బాగా రంగంలోకి దిగుతున్నాడు అతనికి ఇచ్చేసేయండి, మీరు కామైపోండి, వెనక ఉండండి అంటూ వాళ్ళు ఎప్పుడు వెనకే ఉండి వాళ్ళ పార్టీని పైకి లేపి వాళ్ళు లబ్ధి పొందారు. అంటే ఇక్కడ మనకి తెలియదు ఏంటంటే ముందు కమ్యూనిటీ నుంచి రియాక్షన్ ఎలా ఉంది మరి ఇప్పుడు ఈ ప్రయోగంకి? కమ్యూనిటీ నుంచి సపోర్ట్ ఉంటుందా? ఎందుకంటే అటువైపు పక్షం కూడా మీరు అన్నట్టుగా ముద్రగడ్డ గారికే ఎరవేశారు అంటున్నారు, మంత్రి పదవులు, ఆ పదవులు, ఈ పదవులు అని. మరి మిగతా వాళ్ళని కూడా అంత ఈజీగా వదిలేస్తారా? సార్ యాక్చువల్లీ గతంలో కూడా రాధా గారు, ముద్రగడ గారు వైసీపీలో చేరబోతున్నారు, చేరికలు అంటూ వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ మీడియేటర్లా, బ్రోకర్లా, వాట్ ఎవర్ ఇట్ మే బి పాపం వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినారు. కానీ మాకు తెలుసండి అక్కడ వంగవీటి రాధా గారు చేసుకుంది మా కమ్యూనిటీ అమ్మాయిని, అంటే కాపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని. ఆ అమ్మాయి భార్య ఉండగా భర్త భార్య మాట వినకుండా పక్కకు పోయే తరుణాలు ఉన్నాయా కేశవ గారు? పెళ్ళని చెప్తే వినాలి స్టోరీ సినిమా ఎప్పుడో పాతదైనా ఈ రోజుకి కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినా హోమ్ మినిస్టర్ మాటే వింటారు, ఆ భారతి గారి మాటే నెగ్గిద్ది అన్నది మా అందరికి తెలుసు కదా. సో ఆ దృఢమైన నమ్మకంతో రాధా అన్న ఎక్కడికి పోడు అనే ఒక స్టాండ్ ఉందండి. మరి ముద్రగడ గారి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇప్పటి వరకు ద్వారంపూడి గారికి ఫేవర్ గా ఉన్నారు, సో ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళిపోతారు 100% అని మాకు చాలా నమ్మకం లేదండి. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, మీకు కోపం వచ్చి తిట్టినా మీ తిట్లు నాకు దీవెనలు, దయచేసి ఈసారి ప్రభుత్వం ఫామ్ చేయడంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని 2 చేతులు జోడించి వాళ్ళని వేదికల వేడుకునే విధానంతో పెద్ద పెద్ద పైల్వాన్లు కూడా కన్విన్స్ అయిపోయారండి. ఎందుకంటే చిన్నోడు ముందుకు వస్తున్నాడు, బడుగు బలహీన వర్గాల పార్టీ అంటున్నాడు, బీసీలకి దళితులకి మినిస్ట్రీ కాదండి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే పార్టీ ఇంకెక్కడ ఏ దేశంలో కూడా లేదండి. ఎందుకంటే ఎవరుంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చుకుంటారు ముఖ్యమంత్రి, మిగతా పదవులు ఎవరికైనా త్యాగం చేస్తారు. కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేసినటువంటి గొప్ప మహాత్ముడనే భావించాలి. రాజ్యాలు గెలిచినోడు రాజు అయితే రాజ్యాన్ని వదిలినోడు గౌతమ్ బుద్ధుడని. సో అన్నయ్య ఎప్పుడు ఆ స్టాండ్ తో ఉంటారు. కాబట్టి మీరు పెద్దన్న పాత్ర పోషించి వెనకాలే నుండి బడుగు బలహీన వర్గాలని ముందుకు నెట్టండి. మీ ప్రాధాన్యత ఎప్పుడు ఢిల్లీ పర్యటన ఎప్పుడు ఉంటుంది? ఈ జాయినింగ్స్ ఎప్పుడు ఉంటాయి? ముందే ఉంటాయి? ఢిల్లీ పర్యటన కంటే ముందే ఉంటాయా? సార్ ఢిల్లీ పర్యటన అయిపోతే బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతున్నారు, బీజేపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఏమైనా ఉందా, జనాల్లో బీజేపీ మీద స్టాండ్ ఏదైనా ఉందా, లేకపోతే ఎంపీ సీట్లకే ప్రయారిటీ ఇస్తారా, అసలు ఎన్ని అడుగుతున్నారు, ఆ అన్ని అడిగిన సీట్లని టీడీపీ కూటమితో కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. సో టీడీపీ ఇప్పుడు బీజేపీ ఒక 10 సీట్లు 20 సీట్లు అడిగేస్తే టీడీపీ ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చేమో కదా. అదే రకంగా జనసేన ఇన్ని సీట్లు అడిగితే ఉన్న పొత్తు ధర్మంలో ఇంత మాత్రమే మనం పోటీ చేయగలగాలి. పోటీ చేసిన ప్రతి సీటు గెలవడం అనేది అంతిమ లక్ష్యం. కానీ నువ్వు నుంచున్నావా నేను నుంచున్నావా అనే దాంట్లో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది టీడీపీ జనసేన. మేము కూడా యాక్సెప్ట్ అనమాట. ఇక్కడ మేము నుంచోవాలా వాళ్ళు నుంచోవాలని కాదు, ఎవరు గెలిస్తే వాళ్ళు నుంచోండి, మేము పనిచేస్తాం. ఈసారి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని కాపాడడం, అభివృద్ధిలో తీసుకెళ్లడమే మా అంతిమ లక్ష్యం. ఏమైనా ఉంటే మేము బలం పుంజుకొని నెక్స్ట్ టైం చూసుకుంటాం, ముందు ఇప్పుడు ప్రాధాన్యత వహిస్తాం. మరి బీజేపీ సెంట్రల్ లో హవా ఉంది కాబట్టి నాకు ఇన్ని కావాలని డిమాండ్ చేస్తుందా, ఇన్ని ఉంటేనే పోటీ చేస్తానంటుందా? మరి బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుందో అన్నయ్య ఎక్కడికి వెళ్ళి కన్విన్స్ అయ్యి ఆ మాటలు లేకపోతే ఆ సీట్ల కేటాయింపు మళ్ళీ టీడీపీతో డిస్కస్ చేసి కూటమి బయటకు వచ్చేటప్పటికి నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుందేమోనండి. టైం సరిపోద్దా మీ క్యాంపెయిన్ కానీ? ఇప్పుడు ఆల్రెడీ అవతల పక్ష అధికార పార్టీ మీరు ఎన్ని అన్నా కానీ ముందుగా ఉన్నారు, దూసుకుపోతున్నారు. 4 లిస్టులు అనౌన్స్ చేశారు, 5వ లిస్టు రేపో ఎల్లుండో అంటున్నారు. సో వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా, సఫిషియెంట్ టైం వాళ్ళకి దొరుకుతుంది కదా.
సార్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందండి. కాకపోతే అభ్యర్థి వాళ్ళు అనడం వల్ల ఫ్లెక్సీల్లో కనబడుతున్నారండి. ఈ రోజు మీరు గమనిస్తే గుంటూరులో విడుదల రజనీని అనౌన్స్ చేస్తారండి. గుంటూరులో జనసేనక టీడీపీగా పొత్తులో ఎవరికి వస్తుందో సీటు, అసలు అభ్యర్థి ఒకవేళ టీడీపీకి వస్తే ఇతనే, జనసేనకు వస్తే ఇతనే అనే స్టాండ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది కానీ ఫ్లెక్సీల్లో పెద్దగా అక్కడక్కడ కనపడలే. కానీ రజనక్క సీట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి క్రిస్మస్ కి శుభాకాంక్షలు చెప్పింది, జనవరి 1 కి చెప్పింది, సంక్రాంతికి చెప్పింది. ఎలా అనుకుంటున్నారు? గుంటూరు మొత్తం ఫ్లెక్సీలు. వీటి అన్నిటికంటే మించి జగనన్న ఫ్లెక్సీ సిద్ధం అని వేలు చూపిస్తున్న ఫ్లెక్సీ. ఇది ఎక్కడ గోలరా బాబోయ్, ఆయనేమో సిద్ధం ఉన్నాడు, ఈవిడో రంగంలోకి దిగుతుంది, మనం ఎప్పుడు బరిలోకి దిగేది అంటూ జన సైనికులు టీడీపీలు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారండి. సో ఆ లిస్ట్ అది కూడా వాస్తవం. ఇప్పుడు మీరు అన్నట్టుగా సీఎం సభ ఇవాళ నుంచి మొదలవుతుంది. సిద్ధం అనే పేరుతో మొత్తం రాజకీయ సభలు, ఎన్నికల ప్రచార సభలు, ఇది ఎన్నికల ప్రచార శంఖారావం అనేది చెప్తున్నారు. సో అంటే ఆ పార్టీ ముందు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీకు ఇంకా సర్దుబాటు కాలేదు, అభ్యర్థులు తేలలేదు, పొత్తులు తేలలేదు, ఇవన్నీ తేలడానికి సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చేస్తే మళ్ళీ అదొక సంక్షోభానికి దారితీసేటువంటి పరిస్థితి ఉండదా? సరిపోద్దా అభ్యర్థులకి ఆ టైం ప్లానింగ్, క్యాన్వాసింగ్కి, క్యాండిడేట్ ఎవరనేది తెలియడానికి, ఏ పార్టీ పోటీ చేస్తుందనేది ఓటర్కి తెలియడానికి, దీని అందరూ కూడా టైం కావాలి కదా. ప్రజలు ఎవరు నుంచున్నా టీడీపీ జనసేన కూటమిని గెలిపించడానికని ఫిక్స్ అయిపోయారండి. అభ్యర్థి ఎవరు నుంచున్నారనేది వాళ్ళు చూడట్ల, పైన పార్టీ జెండా ఎజెండా చూస్తున్నారు. సో రాష్ట్ర ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. కాకపోతే మీరు అంటున్నట్టుగా ఈ మంత్ ఎండింగ్ కి లిస్ట్ అనౌన్స్ అయిపోవాలండి, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కే వచ్చేయాలండి. ఇంకా డిలే అయ్యే కొద్ది ఏంటంటే గ్రౌండ్ వర్క్ కి, అభ్యర్థి ఫేస్ మనకి ఐడెంటిఫికేషన్ కి, జనాల్లోకి వెళ్ళడానికి, సో ఇవంతా కొంచెం డిలే అవుతూ ఉంది. బట్ ఎనీవే ఈ సిద్ధం ఫ్లెక్సీ చూసేటప్పటికి ప్రత్యర్థులు కూడా సిద్ధం అయిపోతున్నారండి. ఇక రంగంలోకి దిగాల. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారంటే వింత, సీఎం కూడా ఇప్పుడంటే మా ఖజానా నుంచండి, ప్రభుత్వ ఖజానా డబ్బులు తీసుకొని, కలెక్టర్ గారి అకౌంట్ లో డబ్బులు తీసుకొని వీధుల్లో సిద్ధం యుద్ధానికి అన్నట్టుగా ఆయన ఇలా వేలు చూపిస్తుంటే ఎవరికి చూపిస్తున్నారా, ఏం చేస్తారా, ఏంటి డబ్బులు, ఏంటి ఫ్లెక్సీలు? తెలుగుదేశం పార్టీ కూడా మరి కదలరా అంటే సభలు నిర్వహిస్తా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిరగడం లేదు? ఇప్పుడు అదే కదా ప్రశ్న. వారాహి అన్నారు, అప్పటి నుంచి అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దగ్గర నుంచి వారాహి అనేది చేయలేదు. సో ఇక్కడ సీట్లు సర్దుబాట్లు, అలానే ఈ మీడియేషన్ వ్యవహారాలు, మూడు పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావడం అనేటువంటి బాధ్యతల వలన పవన్ కళ్యాణ్ గారు మరింత వెనకబడిపోతున్నారు అనేటువంటి సందేహం అభిమానులకు కలుగుతుంది, కార్యకర్తలకు కూడా కలుగుతుంది కదా. అఫ్ కోర్స్ సార్, కానీ యాక్టర్లు అందరూ తెర మీద ఉంటారండి, డైరెక్టర్ వెనకాల ఉంటాడండి. ఇప్పుడు డైరెక్టర్ పాత్ర ఇప్పుడు మరి అంతే, డైరెక్టర్ వ్యూహం అదే. నిన్న చెప్పింది కూడా మాకు అదేనండి, నా వ్యూహం ఏంటో నాకు తెలుసు. డైరెక్టర్ అంటే మళ్ళీ జానీ సినిమా గుర్తు చేస్తారు, ఎందుకంటే ఆయన డైరెక్షన్ మీద అప్పుడు జరిగినటువంటి ఈక్వేషన్స్. ఇప్పుడు మళ్ళీ పొలిటికల్లో డైరెక్షన్ పాత్ర కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోర్గ్రౌండ్ లో ఉంటేనే ఎక్కువ మంది ఇష్టపడతారేమో కదా. సార్ ఎక్కడున్నారని కాదు సార్, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. ఈడెలా గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనగానే మళ్ళీ మీరు బ్యాక్ కిందకి వెళ్తారు. ఖచ్చితంగా అన్నయ్య చెప్పింది ఏంటంటే ఎక్కడో ఉన్నాడు, లోపలే ఉన్నాడు, ఏమీ తెలియదు అనుకోకండి. 10 సంవత్సరాల అనుభవం ఉంది, ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాలు చూస్తున్నాను, నా వ్యూహం నాకుంది అంటూ నిన్నటి రోజు స్టేట్మెంట్ ఇస్తే మాకు కూడా కొండంత ధైర్యం వచ్చిందండి. సో ఖచ్చితంగా ఎప్పుడు వస్తాడు కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా అని రంగంలోకి అతి తొందరలో దిగబోతున్నాడు. సిద్ధం అన్న వేలుని ఇలా తిప్పుతాడా లేకపోతే ఆ వేలుతో 1-2కి పరిగెట్టిస్తాడా అనేది రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలే సమాధానం. ఎప్పుడు వారాహి ఎప్పుడు మొదలవుతుంది? ఫస్ట్ వీక్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫిబ్రవరి 10వ తారీఖు అట్లా? ఎందుకంటే 20 తర్వాత ఎప్పుడు ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు. సార్ ఫిబ్రవరి 1st వీక్ నుంచే అసలు ఈ మంత్ ఎండింగ్ కే లిస్ట్ అన్నారండి, కానీ అది పోస్ట్ పోన్ అయి ఫిబ్రవరి 1st వీక్ లో లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ ఏమి టెన్షన్ పడక్కర్లేదు, అభ్యర్థులు ఖరారైపోయిన అభ్యర్థులు డిక్లేర్ చేయడమే. ఈ ఏరియాలో ఈ అభ్యర్థాన్ని మనమే ఆశ్చర్యపోయేటటువంటి ఒక గొప్ప వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ శిలాస్తూపాలుగా నిల్చోబెడతారు. ఖచ్చితంగా ఫిబ్రవరి 1st వీక్ లో లిస్ట్ అనౌన్స్ అవుతుంది. మరి వారాహి ద్వారా జనాలకి దగ్గర అవుతారా, లేకపోతే టీడీపీ జనసేన కలిసి సభలు పెట్టి జనాల్ని రండి కదలే రండి అనే వ్యూహంతో వెళ్తారా, ఎవరి వ్యూహాలు వాళ్ళతో వెళ్తారా, లేకపోతే అందరూ కలిసి ఒకేలాగా వెళ్తారా అనేది ఇక ప్రణాళిక రెడీ అవుతుందండి. సో ఖచ్చితంగా మీరు ఊహించిన విధంగా అన్నయ్య ఢిల్లీ నుంచి రాగానే ఒక శుభవార్తతో ముగ్గురు కలిసి వెళ్తున్నామంటే ముగ్గురు మొనగళ్ళని తట్టుకోవడానికి బంతి చామంతి పాటేయిక గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఖచ్చితంగా రోజక్క 2014లో చూసినట్టుగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పైన కనిపిస్తారా? రిపీట్ అంటారు చూడండి, బాస్ ఈజ్ బ్యాక్ అని.
సో ఖచ్చితంగా మోడీ గారు కూడా ఇక ఇన్వాల్వ్ అయిపోతే ఇక బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా వ్యూహంగా దద్దరిల్లిపోతుందండి. అందులోనూ మీరు గమనిస్తే సిబిఐ కేసులు కూడా కొలిక్కి వచ్చేసే తరుణం వచ్చింది. హరిరామయ్య జోగి గారు వేసిన కేసు రాఘరామకృష్ణరాజు గారిది అయితే వాయిదా డేట్ కూడా వచ్చేసింది. ఆ డేట్ కల్లా మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారణ బిగిన్ చేసే తరుణంలో మళ్ళీ జగన్ గారు బిజీ అయిపోతారు కాబట్టి ముందు నుంచే సిద్ధం అని వేలు చూపిస్తున్నారు. తర్వాత సిద్ధం అవడానికి సర్దుకొని పోవడానికి సిద్ధం అవుతున్నారా లేకపోతే యుద్ధానికి సిద్ధం అవుతున్నారా అని అతి తొందరలోనే తెలుస్తుందండి. రైట్. అంటే పవన్ కళ్యాణ్ టూర్ ఎప్పుడు, మీరు అది ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఢిల్లీ వెళ్తారు అనేది అందరూ చెప్తున్నారు, కానీ ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు? ఎందుకంటే దాని మీదే మొత్తం స్టోరీ అంతా డిపెండ్ అయి ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. సార్ ఆయన ఏది చేసినా ముందే చెప్పి చేస్తారు. ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యే వరకు మా చెవులో కూడా చెప్పరు. సో ప్రెస్ నోట్ వరకు వేచి చూద్దాం. లాస్ట్ పంచ్ ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా మీ అందరికీ సాటిస్ఫాక్షన్ ఇస్తారు చూడండి. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. దాని ప్రకారమే RRR ఫార్ములాని అనౌన్స్ చేశారు. అలానే ముందుగా 3 పార్టీలని కలిపి పొత్తుని క్లారిటీ తీసుకురావడం అనేది ఒక ప్రధానమైనటువంటి బాధ్యత. దాని తర్వాత ఫస్ట్ వీక్లో లిస్ట్ అనౌన్స్ చేయడానికి కావాల్సినటువంటి కసరత్తు కూడా కంప్లీట్ చేశారు. ఫస్ట్ వీక్ తర్వాత జనక్షేత్రంలోకి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. వారాహి ద్వారా ఆయన యాత్రలు కొనసాగే అవకాశం ఉంది. దాంతోపాటు 3 నాయకులు కలిసి బహిరంగ సభలు 2014లో చేసినట్టుగానే 3 నాయకులు సమిష్టిగా బహిరంగ సభలు ఉమ్మడి మేనిఫెస్టో పైన ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉందని రజనీ గారు చెప్పారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.